యేసు ప్రభు శిష్యుల్ని ఏం చేశాడండి? వాళ్ళల్లో ఉన్న పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ దర్జా, వాళ్ళ గొప్పతనం, వాళ్ళకి నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు అనే పేతురు గారు అంటోడైతే ఇంకా ఎగిరిగిరి పడేవాడు. జలవేస్తలు ఉన్నారు, వాళ్ళు మత వైరాగ్యం కలిగిన వాళ్ళు, నక్సలైట్స్ లాంటి వాళ్ళు, యోధా మత వైరాగ్యం కలిగిన వాళ్ళు. వాళ్ళ మత వైరాగ్యంతో మేము రోమన్స్ని ఎదిరించాలని యేసు ప్రభుతో చేరిన మనసుతో కర్రతో కత్తితో చేద్దాం అనుకునేవాళ్ళు. వాళ్ళ శక్తులన్నీ నీ పనికిరావురా నాయన అని వాళ్ళని అన్లోడ్ చేసేసి, ఖాళీ చేసేసి, ఎంటీ చేసేసి, తర్వాత తన ఆత్మతో నింపేసి వాడుకున్నాడు. నిన్ను ఖాళీ చేసుకోకుండా దేవుడు తన ఆత్మతో నిన్ను నింపలేడు. నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఇది ఉంది, నన్ను దీవించు అంటే దాన్ని దీవిస్తాడంటున్నావు. నాకేమీ లేదు, నాలో ఏమీ లేదు అని నీ ఒప్పుకున్న రోజునే దేవుడు తన శక్తితో నిన్ను నింపుతాడు.